ఈరోజు మా మహిళా సోదరులు మన ముఖ్యమంత్రి గారు సీతక్క గారిని ఇన్ఛార్జిగా పెట్టారు డిస్ట్రిక్ట్. మరి మీరు కూడా మహిళలకు ఏది చేస్తే బాగుంటుందన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలో నాకు కూడా మనల్ని ఏదో ఒకటి చేయాలి, పిల్లలకు కానీ ప్రజలకు కానీ మంచి ఫుడ్ ఇవ్వాలి. దాన్ని ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చినా వెళ్ళిపోయి జరిగింది. సీతక్క గారు వాడు కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి అన్ని విధాలు ఆలోచించుకుంటూ మన పిల్లలకు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయని విధంగా స్కూళ్ళలో ఫుడ్ ఇచ్చడానికి కానీ నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా అధికారులు దయచేసి వీళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో దాన్ని ఏదైనా లేకుండా సూచనలు ఇవ్వండి. దాన్ని ఎట్లాగూ మన కొరకు ఇలా చేస్తే ఇలా చేయకు, ఇది బాగుంటే ఇంకోటి బాగుంటుందన్న విధానం చెప్పి తప్పనిసరిగా అది సెల్ చేయడానికి ప్రయత్నించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అక్కలు జిల్లాలకు అందరికీ నమస్కారాలు. తర్వాత ఫుడ్ గురించి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో సరస్పేట్ మీద మరి సర్పు వాళ్ళు నాబార్డు వాళ్ళు కలిసి ఇక్కడ మరి మన హోమ్ మేడ్ కానీ ఇంకా ఇంట్లో తయారు చేసే కానీ కుట్టు వస్తువులు కానీ ఇంకా అన్ని హ్యాండ్ మేడ్ మొత్తం కూడా ఇక్కడ షాపులు పెట్టి మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు సీతక్క గారు, అదేవిధంగా మన గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి గారు, మరి సాయిగౌడ్ గారికి, మిగతా పత్రికా విలేకరులకు, మరి నిజామాబాద్ జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి మహిళా సోదరులు అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు. చాలా సంతోషం. మీకు అందరూ కూడా తెలుసు, గత 2 సంవత్సరాల నుండి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. మహిళలకు పెద్దపీట వేయడం అని అంటే మాటల్లో కాదు. ఇవాళ మనము దగ్గర 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్యాంకు నుండి రుణాలు తీసుకొని మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీకు సెల్ఫ్గా ఏదైనా మీ ఇష్టమైన బిజినెస్ చేసుకోండి. మరి ఆ బిజినెస్ కూడా ఇంత ముందులాగా పాల వ్యాపారమో మరి కోళ్ళ వ్యాపారమో కాకుండా మీరు ఏదంటే అది చేసుకోవచ్చు అని చెప్పి, అంటే సోలార్ విద్యుత్ తయారు చేసుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడంగులు పెట్టుకోవచ్చు. ఇవాళ మనం వరి కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఇచ్చి మరి వరి ప్రొక్యూర్మెంట్ కూడా ఇస్తున్నాం. మీకు అది కూడా అన్నీ మీకు ఇష్టమైన బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని. మరి ఇప్పుడు 1 కోటి మంది మహిళలు కావాలంటే మనం ఇంకా 15 సంవత్సరాల నుండే చదువుకున్న ఆడపిల్లలు 15 సంవత్సరాలు నిండితే మరి వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి, మరి ఏజ్ అయిన వాళ్ళకు కూడా అబౌవ్ 65 ఇయర్ వాళ్ళు కూడా మెంబర్షిప్ ఇచ్చి, మరి ఇవాళ డాక్టర్ సంఘాలలో మేము అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి మరి మీకు సంఘాల ద్వారా రుణాలు ఇచ్చి మరి ఆ రుణాలకు వడ్డీ మాఫీ కూడా చేస్తూ ఉన్నాం. ఇలా ఉద్దేశం ఏంటిది, ప్రతి మహిళ స్వలంబన ఉండాలి, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, ఆర్థికంగా స్వలంబన ఉండి మరి తెల్లారి మీరు ఇంకా ఏదైనా మరి చేయాలని అంటే మీ భర్త దగ్గరనో లేకపోతే తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే పిల్లల దగ్గరనో చేతి చాపకుండా మీరే అవసరం ఉంటే కుటుంబాన్ని నడిపే విధంగా ఉండాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్లో మన ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర శిల్పారామంలో 3 ఎకరాలు అక్కడ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మేము ఇప్పుడు సీతక్క గారితో నడుచుకుంటూ వస్తుంటే చాలామంది అన్నారు, కొంతమంది లోన్స్ తీసుకుంది అని చెప్పారు. మరి వాళ్ళు కూడా మీకు లోన్ ఫెసిలిటీ ఉంటే మీరు తీసుకోండి, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోండి. ఇక్కడ అమ్మితే కొంచెం తక్కువ రేట్ వస్తుంది, నిజామాబాద్ మీ ఊళ్ళో అమ్మితే ఇంకా తక్కువ రేట్ వస్తుంది. కాబట్టి మీరు ఇంకా హైదరాబాద్లో కూడా స్టాల్స్ ఇప్పించే అవకాశం చేస్తాం, మీకు కూడా అవకాశం ఇస్తామని చెప్పి మినిస్టర్ కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్లియర్గా ఉంది, ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలి, ప్రతి మహిళ శ్రద్ధగా తన కాళ్ళ మీద తాను నిలబెట్టుకోవాలి. మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి, నంబర్ 1 రైజింగ్ తెలంగాణ అన్నాం మనం. ఎందుకన్నామంటే తెలంగాణ కొత్త రాష్ట్రం అయినట్టుగా మరి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా
అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలి. మహిళలు అభివృద్ధి చెందనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి మీకు తెలిసి ఇంకా చాలా సంక్షేమ పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఇట్లా మహిళలకు చాలా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా. గతంలో మనం రేషన్ కార్డులు ఇస్తుంటివి, ఎవరి పేరు మీద ఇస్తుంటివి, భర్త పేరు మీద ఉంటుండే, ఇంటి యజమాని ఎవరు ఉండే, భర్త ఉండే. ఇవాళ చూడండి మీరు రేషన్ కార్డు మీద ఎవరున్నారు, భార్య పేరు మీద ఇంటి యజమాని భార్య. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా భార్య పేరు మీద ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామంటే మహిళల చేతిలో పెత్తనం ఇస్తే మరి ఆ ఇల్లు సురక్షితంగా ఉంటుందని చెప్పి. కాబట్టి మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనలు అలా మరి గమనించి మీరందరూ కూడా ఇదే అంటే సంకల్పంతో మరి ముందుకు పోయి మీరు అందరూ కూడా మరి వ్యాపారాలు వృద్ధి చెందుకుంటూ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా బలపరుస్తూ మరి మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మరి 2-3 రోజులలోనే 6వ తారీఖు ఏంటి కదా 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం, అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం. మీకు అందరూ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి మహిళ ఉన్నత స్థాయిలో ఉండాలి, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఇవ్వాలి, వాళ్ళ గ్రామానికి వాళ్ళ ప్రాంతానికి మంచి పేరు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు మనందరి అక్క సీతక్క గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి సాదరంగా ఇందూరు ముద్దుబిడ్డకు సాదరంగా ఆహ్వానం పంపుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన మాజీ మంత్రి గారు, ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, డిఆర్డిఓ గారికి, మా మహిళా సోదరిమణులు, మా డిఆర్డిఏ అధికారులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కళాకారులకు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు, ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నటువంటి మా మహిళా సంఘాల సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి మినీ అంటే సరస్సు అనేది హైదరాబాద్లో జరిగేది, కానీ ఈరోజు మన గ్రామీణ మహిళలు తయారు చేసేటువంటి పచ్చళ్ళు కానీ, బట్టలు కానీ, నగలు కానీ, ఏ వస్తువైనా వాళ్ళు మన మహిళా గ్రూపులలో ఉండి తయారు చేసుకున్నటువంటి అన్నీ కూడా ఇలా మినీ సరస్సు ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది కలెక్టర్ గారు, ఇతర పెద్దలందరూ ఆలోచించి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సంకల్పం పెట్టుకున్నాడు, మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి. అంటే మహిళలు అభివృద్ధి చెందుతూనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ప్రతి రూపాయి, అది వడ్డీ లేని రూపాయి కావచ్చు, లేదా వివిధ రకాల బిజినెస్లు కావచ్చు, ఏ పనైనా కూడా ఇవాళ మహిళలకే అప్పచెప్పాలి, మహిళలకే ఇవ్వాలి. మహిళలకు ఇస్తే మహిళలు ఒకరు బాగుపడ్డట్టు కాదు, ఆ కుటుంబం అంతా బాగుపడ్డట్టు. ఆ కుటుంబం బాగుపడితే, అలాంటి కుటుంబాలు 100 గ్రామంలో బాగుపడితే ఆ ఊరు బాగుపడ్డట్టు. కాబట్టి ఆ లక్ష్యంతో మన గవర్నమెంట్ రాగానే 4 రూపాయలు మీకు మిగిలాలని 48 గంటలలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మండల సమైక్యలకు బస్సులు కూడా ఇచ్చినాం. ఇంకా 200 బస్సులు ఇప్పుడు ఈ 5-6 రోజులలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టి మండల సమైక్యలకు ఇవ్వబోతున్నాం. ఆ వచ్చే డబ్బులు కూడా మండల సమైక్యకు వస్తే మీరందరూ కూడా దాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మీకు ఎక్కడ లోను విషయాలలో ఇబ్బంది లేకుండా, మరి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇదే వడ్డీ వ్యాపారం దగ్గరికి పోతే వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు మహిళల పేరుతో ఇస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లేపుకోవాలంటే 1 లక్ష రూపాయలు ఎవరి దగ్గరకు పోయి అడగాలి. కాబట్టి అట్లా కాకుండా మహిళా సంఘంలో ఉంటే ఎదురుగా మరి మహిళా సంఘం నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి మహిళా సంఘ సభ్యురాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత బిల్లు వచ్చినాక మళ్ళీ మీరు అప్పు కట్టుకోవచ్చు. అట్లనే ఎవరైనా మన మహిళా సంఘంలో ఉండి చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోతే, ప్రమాదంతో చనిపోతే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాగానే 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టిండు. పోయినసారి 400 మంది చనిపోయిండ్రు, వాళ్లకు 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. లోన్ తీసుకొని కూడా కట్టక ముందే వాళ్ళు ఏమన్నాయి పాపం చనిపోతే మరి డబ్బు తీసుకున్నామని మిగతా సభ్యురాలందరిపై చనిపోయిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని, ఒక మేనమామలాగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని 2 లక్షల లోన్ బీమా, మీరు తీసుకున్న లోన్ కూడా 2 లక్షల వరకు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇట్లా బిజినెస్లు పెట్టుకోండి, మీకు ఎక్కడ కూడా లోన్ల కాడ ఇబ్బంది లేకుండా మరింత సులభతరం చేస్తాం. ఇంకా మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కొత్త స్కీమ్స్ కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండడం మా సంతోషం. మీ అందరి సంతోషం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కుటుంబ సమేతంగా
మరి సంతోషంగా ఉండి మన హక్కులు మన సమస్యలు అన్నీ కూడా సాధించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్దేశించి ఆదేశించడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ జిల్లా యంత్రాంగంతో రివ్యూ ఏర్పాటు చేసుకొని రాబోయే 99 రోజులలో 10 థీమ్స్గా 10 థీమ్స్ అంటే 10 శాఖల మీద 10 అంశాల మీద మరి అభివృద్ధి ప్రణాళికలను రచించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలలో కావచ్చు, మరి అంగన్వాడీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, ఇట్లా అన్ని రకాల సమస్యల మీద ఈ 99 డేస్లో ప్రగతిశీలంగా ముందుకెళ్లడం కోసం, ప్రగతి మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రణాళికను రచించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అధికారులకు, నిజామాబాద్ జిల్లా అధికారులకు, ఉమ్మడి జిల్లా అధికారులను అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మన జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరి ఆలోచనతో ఈ 99 డేస్ ప్రణాళికను, ప్రగతి ప్రణాళికను విజయవంతం చేసుకొని ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రగతిని ప్రణాళిక ముందుకెళ్తుంది.